జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వీటితో పాటు కర్నూలులో అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు, అనేకమైనటువంటి ఉన్నత విద్యాసంస్థలు, పెండింగ్లో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలంగా మార్చాల్సిన బాధ్యత కూడా ఒక రాయలసీమ ప్రాంత వాసిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందని చెప్పేసి కూడా మేము ఇవాళ విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ కళ నెరవేరిన సందర్భంగా మేము సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 80,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి శ్రీశైలం ముంపు బాధితులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు బిల్లును పెట్టినందుకు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాం. గత 6 నెలలుగా రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ ఆందోళనను స్వీకరించి మా యొక్క డిమాండ్ను పరిష్కరించినందుకు జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా రాయలసీమలో ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలి. ఇప్పటికే పునరావాస విద్యార్థులకు కలుపు అదేవిధంగా వేదవతి ప్రాజెక్టు కూడా తక్షణమే రాయలసీమ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. మరో రకంగా ఈరోజు బీజేపీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఆశించింది. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టు మొత్తంలో అదేవిధంగా రాష్ట్రపతి ద్వారా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ పైన, లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ పైన రాయలసీమ విద్యార్థి సంఘాలు చేసి తిరుగుబాటు తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ